మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరొకసారి 11వ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఇందును గూర్చి అంటే ఇక్కడ 1వ నెంబర్లో ఎవరి గురించి అని ఉంది? ఇతని గురించి. ఇతను అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇతని గూర్చి మేము చెప్పవలసినవి అనేకమైన సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని వివరించి చెప్పటం చాలా కష్టం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కష్టం? యాక్చువల్గా ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, పూర్తిగా చదివండి, అంతా చదివండి. కాలము బట్టి మనం చూస్తే, కాలాన్ని బట్టి చూస్తే, కాలం అంటే ఏ కాలం? వారు ప్రభువుని అంగీకరించిన కాలం. ఆమేన్, హల్లెలూయా. ఏ కాలం? వారు ప్రభువుని అంగీకరించిన కాలం. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే వారి సీనియారిటీ, లేకపోతే వాళ్ళు యేసుప్రభుని అంగీకరించిన సంవత్సరాలు 20 సంవత్సరాలు కావచ్చు, మేబీ 30 years కావచ్చు, 40 years కావచ్చు, 50 years కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వారి కాలాన్ని బట్టి చూస్తే, లేకపోతే వారి అనుభవాన్ని బట్టి చూస్తే, లేకపోతే వారిలో దేవునిలో సాగిపోతున్న ఈ క్రమాన్ని బట్టి చూస్తే, మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా, అనేకులకు చెప్పవలసిన వారై ఉండగా, అనేకులకు ప్రకటించేవారుగా ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీరు అలా ఉండవలసిన వారే ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు నేర్పిస్తున్న అనేకమైన విషయాలు వారు వింటున్నారు కానీ వాటి ప్రకారంగా వారు జీవించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. వాటికి లోబడట్లేదు. ఆమేన్, హల్లెలూయా. వాటి ప్రకారంగా వారు జీవించట్లేదు. వారి జీవితంలో వాటిని ప్రాక్టీస్ చేయట్లేదు. ఇవేమీ చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, ఏబిసిడీలు చదవమంటే ఏబిసిడీలు చదవట్లేదు, ఇనేసి వచ్చేస్తున్నారు అంతే. 1వ తరగతి పాఠాలు చదవట్లేదు, 2వ తరగతి పాఠాలు చదవట్లేదు, ఏ పాఠాలు చదవట్లేదు. ఏ పరిస్థితులను, ఏ పరీక్షలను కూడా వారు ఎదుర్కోలేకపోతున్నారు. మళ్ళీ ఏం చేశారంటే పౌలు ఏమంటాడు తెలుసా? మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరే గురువులుగా ఉండాలి, మీరే టీచర్లుగా ఉండాలి. అలాంటి టీచర్లుగా ఉండాల్సిన మీరే మళ్ళీ ఏబిసిడి వీళ్ళు ఎల్కేజీలో 1వ తరగతి 2వ తరగతి నెంబర్స్ నేర్పించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా అంటే ఆల్రెడీ ఒకసారి నేర్పించేశారు వాళ్ళకి. మరలా బోధించవలసి వచ్చేను. ఎందుకు మరలా బోధించాల్సి వస్తుందంటే, ఆ సంగతులన్నీ వాళ్ళు ఏం చేశారు? వాటిలన్నింటినీ కూడా నేర్చుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. వాటన్నిటిని కూడా సరిగ్గా వెంబడించలేదు, సరిగ్గా ఆచరించలేదు. అందుకనే మళ్ళీ మూలపాఠాలు అంటే ఏంటి? మూలపాఠాలు మొదటి నుంచి వాళ్ళు ఏవైతే నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ నేర్చుకోలేదు వాళ్ళు. అందుకనే మళ్ళీ వాటిని మరలా నేర్పించాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారట? పాలు త్రాగే విధంగా ఉన్నారు. పాలు అంటే ఎవరు తాగుతారు? పాలు? చిన్నపిల్లలు తాగుతారు. స్మాల్ కిడ్స్ విల్ డ్రింక్ ద మిల్క్. ఆమేన్, హల్లెలూయా. పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును, ఇప్పుడు చెప్పండి, పాలు త్రాగు ప్రతివాడు ఎవరో? శిష్యువే గనుక ఏ విషయములో?
నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమి లేనివాడు ఉన్నాడు? నీతి వాక్య విషయంలో ఎలాంటి అనుభవం లేదు. ఆమేన్, హల్లెలూయా. మరియు పాలు త్రాగు ప్రతివాడును ఎవరటండి? శిశువే గనుక నీతి వాక్య విషయములో ఎలా ఉన్నాడు వాడు? అనుభవం లేనివాడుగా ఉన్నాడు. వయసు వచ్చిన వారు అన్న దగ్గర 2 అని పుట్టినోటు రాశారు. అది మీరు అండర్లైన్ చేసుకోండి కావాలితే. వయసు వచ్చిన వారు అన్న దగ్గర 2 అని అంకేశారు. ఆ 2 అంకె దగ్గర కింద ఏమని రాశారు చూడండి. ఎవరండి వాళ్ళు? పరిపూర్ణులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారు సంపూర్ణ సిద్ధి నొందిన వాడై, యేసు ప్రభు వారు సంపూర్ణ సిద్ధి నొందిన వాడై ఆయన సంఘాన్ని కూడా, ఆయన బిడ్డల్ని కూడా పరిపూర్ణులుగా సంపూర్ణులుగా చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు కూడా అలాగే ఉండాలి. అట్టి సంపూర్ణతలోనికి రావాలి, అట్టి పరిపూర్ణతలోనికి రావాలి. ఎందుకంటే అలాంటి పాఠాలన్నీ కూడా పౌలు వారికి నేర్పించాడు, నేర్పిస్తున్నాడు, చెప్తున్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారు అంటే పరిపూర్ణత చెందిన వారు, సంపూర్ణులుగా ఉన్నవారు అభ్యాసము చేత, ఆమేన్, హల్లెలూయా. అభ్యాసం అంటే ఏంటి? రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, వింటున్నారు, లోబడుతున్నారు, ఆచరిస్తున్నారు. ఇలా ప్రతిరోజు వాటిని అభ్యాసము చేయటం చేత ఏం వివేచిస్తున్నారండి వాళ్ళు? మేలేదో, కీడేదో, చీకటేదో, వెలుగేదో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎవ్రీథింగ్. ఎందుకంటే అవన్నీ వాళ్ళు వివేచించగలుగుతున్నారు. రావాలో రావకూడదో, వెళ్ళాలో వెళ్ళకూడదో, ఇవ్వాలో ఇవ్వకూడదో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే వాళ్ళు వివేచించగలుగుతున్నారు. కొన్నిసార్లు మనం వివేచన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం చాలాసార్లు మనం బాగా చదువుకోవచ్చు, మనకు మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, లేకపోతే వెల్ క్వాలిఫైడ్ అనే ఫీలింగ్ మనకు ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు చాలామంది వివేచన లేని వారుగా ప్రవర్తిస్తూ ఉంటారండి. మనం దేవునిలో చాలా బలవంతులుగా అభ్యాసం చేసిన అన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా ప్రభు నమ్ముకుని కలిగి ఉన్నాం. మళ్ళీ చిన్నపిల్లలా చెప్పించుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండండి, ఇలా చేయండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. అది ఎవరికి చెప్తాం? సండే స్కూల్ పిల్లలకి చెప్తాం. అది ఎవరికి చెప్తామండి? సండే స్కూల్ పిల్లలకి చెప్తాం. ఎందుకంటే ఎందుకు మనం పెద్దవాళ్ళకి చెప్పమంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, ఎప్పుడు ఏం చేయాలంటే వివేచన ఉంది వాళ్ళకి. వివేచన లేకపోతే మనం ఏది సరిగ్గా చేయలేం. అందుకని ఇక్కడ పౌలు ఏం చెప్తాడంటే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధనము చేయబడిన, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయబడిన? అభ్యాసము చేత సాధనము చేయబడిన జ్ఞానేంద్రియాలు. ఆమేన్, హల్లెలూయా. జ్ఞానేంద్రియాలు కలిగి, వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? జ్ఞానేంద్రియ అంటే జ్ఞానము కలిగి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం జ్ఞానము కలిగిన వారమే ప్రవర్తించుదుము గాక, వివేచన కలిగిన వారమే మనం ప్రవర్తించుదుము గాక. మనం ఎవరో, ఎంత చదువుకున్నాం, ఏంటి అన్నీ పక్కన పెట్టాలి. దేవుడు మనకిచ్చిన ఎదుగుదలను బట్టి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పిల్లోడు ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు వాడికి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అని వాడికి తెలిసిపోద్దా, తెలీదా? ఇప్పుడు పుస్తకాలు చింపాలన్నప్పుడు ఫస్ట్లో అయితే పుస్తకాలు చింపేస్తారు వారు, అనుకుందాం వాళ్ళకి ఏం తెలియక పుస్తకాలు చింపేస్తారు. సో వెన్ దే గ్రో అప్, వాళ్ళు ఎదుగుతున్న కొలది వాళ్ళు ఏం చేస్తారు? బాబు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మై మదర్ అండ్ మై ఫాదర్ ఈజ్ పేయింగ్ మనీ, వీటికి మా ఫాదర్ మదర్ డబ్బులు కడుతున్నారు, కాబట్టి నేను ఏం చేయాలి? వీటిని
జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ నేను పరీక్షలు రాయడానికి ఈ పుస్తకాలే నాకు ఉపయోగపడతాయి, సో ఇవి లేకపోతే నేను చాలా నష్టపోతాను, ఇబ్బంది పడతాను అనే వివేచన వాళ్ళకి వస్తుంది. ఆ వివేచన వాళ్ళని ఏం చేస్తుందంటే అవి కాపాడుకునే విధంగా సహాయం చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద పాయింట్ ఏంటో తెలుసా? పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మరొకసారి 11వ వచనం అందరూ శ్రద్ధగా ఒకసారి 11వ వచనం చదవండి. ఇతని గురించి మీకు చెప్పవలసినది అనేకమైన సంగతులు ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి గురించి? ఈ ప్రధాన యాజకుడైన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు గురించి అనేకమైన సంగతులు మీకు చెప్పవలసి ఉన్నది. ఏంటి ఆ గొప్ప సంగతి అంటే, యేసు ప్రభు అని ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడిగా ఉండడానికి, జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా, ఆ ప్రధాన యాజకుడిగా ఉండడానికి ఎంత పరిపూర్ణత సాధించాలో అంత పరిపూర్ణత సాధించాడు. ఎన్ని శ్రమలు పడ్డాడో అన్ని శ్రమలు పడ్డాడు. ఎంత ప్రయాసను యోచించాడో అంత ప్రయాసను యోచించాడు. ఏం చేయగలిగిన వాడో అవన్నీ చేసి ఆయన యొక్క గొప్ప ప్రధాన యాజకుడిగా నిరూపించుకున్నాడు. దట్ ఈస్ ఆల్ గుడ్. కానీ పౌలు ఒక మంచి విషయాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా? మెల్కీసెదెకు క్రమములో చేరబడిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడ్డాడు అని చెప్పుకొస్తూ అక్కడితో ఆ విషయాన్ని ఆపేశాడు. అక్కడితో ఆ విషయాన్ని చెప్పడం మానేశాడు. ఇదేంటి? మెల్కీసెదెకు క్రమము చొప్పున చేరబడిన ప్రధాన యాజకుడిని చేరబడిన వాడై దేవుని చేత మెల్కీసెదెకు క్రమము గురించి అంటే అక్కడ ఏదో ఒక బలమైన గొప్ప విషయం దాగి ఉంది. ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమములోంచి ఆ క్రమంలోంచి వచ్చాడు అని అంటే ఏదో ఒక బలమైన సందేశం ఆ క్రైస్తవ సంఘానికి పౌలు చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పడం మానేశాడు. ఆమేన్. ఏం చేశాడండి? చెప్పడం మానేశాడు. చెప్పడం మానేసి ఆగిపోయాడు. ఆగిపోయి ఏమంటాడు తెలుసా? ఏమంటాడండి? ఇతని గురించి చెప్పాల్సిన చాలా సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు ఎలా ఉన్నారంటండి? వినుటకు మందబుద్ధి కలిగిన వారై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వినటానికి ఆసక్తిగా లేరు, చాలా బద్ధకస్తులుగా ఉన్నారు, ఏ విషయంలో కూడా వినేవారిగా మీరు లేరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అనేకమైన గొప్ప సత్యాన్ని వారికి బోధించాలనుకున్నప్పుడు, గొప్ప విషయాలు వారి హృదయాల్లో స్థిరపరచాలనుకున్నప్పుడు, అనేకమైన విషయాల చేత వారి విశ్వాసాన్ని లేకపోతే వారి యొక్క ఆలోచన విధానాన్ని బలపరచాలనుకున్నప్పుడు, కానీ వారికి ఉన్న అనాసక్తిని బట్టి, మందబుద్ధిని బట్టి ఎందుకులే వీళ్ళకి చెప్పడం అనే భావన అతనిలో కలిగింది. ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనం పక్కనే 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాకంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఎలా ఉన్నారని చెప్పాడు. వినటం విషయంలో ఎలా ఉన్నారు? మందబుద్ధి కలిగిన వారే ఉన్నారు. ఇప్పుడు చివరగా ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు మందబుద్ధి కలిగిన వారు కాక ఎలాగంటండి? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని నేను చాలా ఆశపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ? ఏంటండి ఆశ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారికి సంఘం పట్ల, ఆయన విశ్వాసుల పట్ల, వారందరి పట్ల ఎంతో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ అంటే, మీరు మందబుద్ధి కలిగిన వారు కాక. ఆమేన్, హల్లెలూయా. పౌలు ఈ పత్రికలో చాలాసార్లు వారిని హెచ్చరించడం జరిగాడు. చాలాసార్లు వాళ్ళని చెప్తున్నాడు, వాళ్ళకి అన్ని విషయాలు ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. నిన్న రాత్రి కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. అంటే నిన్న చాలామంది మిస్ అయ్యారు కదా.
2వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. మొట్టమొదటి ఏంటి తెలుసా? కొట్టుకుని పోకుండా ఉండాలని. ఆమేన్. ఇప్పుడు పౌలు గారు ఆశ ఏంటో తెలుసా? మీరు విన్న సంగతులు మీ జీవితంలోంచి కొట్టుకుని పోకూడదు. ఆమేన్. 2వది తర్వాత వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా స్థిరపరచబడినందున ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమానికి అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. అతిక్రమానికి అవిధేయతకు ఏముందట అమ్మా? అవిధేయతకు అతిక్రమానికి ఏముంది? న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఆమేన్. హల్లెలూయా. నువ్వు విన్న విషయాల్లో తొలగిపోకూడదు. 2వది, నీకు ఇవ్వబడిన రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. 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 పోగొట్టుకున్నారనుకోండి, వినిన సంగతులు ఇప్పుడు మీరు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నారనుకోండి, ఏమంటారు? కొద్ది జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని అంటారు. అవునే కదా? ఇప్పుడు పోగొట్టుకున్న దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? మనం జాగ్రత్తగా లేము అన్నదే. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఒక విలువైన వస్తువు పడిపోయింది, అప్పుడు ఏమంటారు మీరు? జాగ్రత్తగా ఉండాలండి, భద్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు పౌలు ఈ హెబ్రీ సంఘాన్ని విషయంలో కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు, వారి యొక్క లోపాలను చెప్తున్నాడు, వాళ్ళకి కొన్ని హింట్స్ ఇస్తున్నాడు. మీరు ఇలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? పోగొట్టుకుందురేమో. ఎలా ఉంటారు మీరు? పోగొట్టుకుంటారేమో. అంటే వారిలో ఉన్న ఒక్కొక్క బలహీనతని, ఒక్కో రోగాన్ని బయట పెడుతున్నాడు. ఏంటి ఆ రోగం? పోగొట్టుకునే రోగం, నిర్లక్ష్యం చేసే రోగం. ఇప్పుడు ముందే చెప్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మా అసలు రోగం ఇంకా చెప్పరు మీకు. అసలు రోగం ముందు చెప్పరు. ముందు ఏమంటారు? మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, అది తినకండి, ఇది తినకండి, అది చేయకండి, ఇది చేయకండి, ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి, రోజు షుగర్ తినేయకండి, రోజు అది తినేయకండి, మాంసం తినేయకండి, లేకపోతే అది తినేయకండి, ఇది తినేయకండి. మీరు మీ ఆరోగ్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటే మీరంతా నష్టపోతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా అని వారు మనకు హెచ్చరిస్తారు, చెప్తారు. అలాగే పౌలు కూడా 2వ అధ్యాయం నుంచి ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమని చెప్పుకుంటూ వస్తున్నాడు తెలుసా? పోగొట్టుకోకండి, తొలగిపోకుండా ఉండండి, నిర్లక్ష్యం చేయకండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పోగొట్టుకుంటారేమో, జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉంటారేమో చూడండి. ఆల్రెడీ నిర్లక్ష్యంగా ఉన్నవారు, అవిధేయత చూపిన వారు, అక్రమంగా ఉన్నవాళ్ళు, ఆ విధంగా చేసిన వాళ్ళు తగిన ప్రతిఫలాన్ని వారు పొంది ఉండగా నీవు పొందకుండా ఉంటావా? ఖచ్చితంగా నీకు తగిన ప్రతిఫలమే వస్తుంది. కాబట్టి ఆ రక్షణను మీరు ఏం చేయొద్దు? నిర్లక్ష్యము చేయొద్దు. ఇప్పుడు ఒకటి చెప్పాను. ఏమిటి? ఫస్ట్ది ఏంటండి? తొలగిపోవద్దు. తొలగిపోకుండా దేంట్లో తొలగిపోకూడదు? మీరు ఏ సంగతులు అయితే విన్నారో ఆ విషయాల్లో. 2వది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయకండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు ఏముంచాలి? ఏముంచాలండి? లక్ష్యం ఉంచడం అంటే దాని అర్థం ఏంటి? లక్ష్యం ఉంచడం అంటే దాని అర్థం ఏంటండి? ఆ యేసు మీద మీరు దృష్టి పెట్టాలి.
మీ ఏకాగ్రత ఆయన మీద ఉండాలి, మీ చూపు ఆయన మీద ఉండాలి, మీ ఆలోచన ఆయన మీద ఉండాలి. అంటే ఒక్కొక్కటి చెప్తున్నాడు, లక్ష్యం ఉంచుకుని. నేను ఏమని చెప్తున్నానండి? యేసు మీద లక్ష్యముంచుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద మీరు దృష్టి పెట్టండి. మీరు ఆయన మీద మీరు దృష్టి పెట్టకపోతే, మీ ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతే మీ జీవితంలో ఆయన ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును ఒకవేళ తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మట్టుకు? చివరి వరకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చివరి వరకు ఎలా ఉండాలట? తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. ఆమేన్. హల్లెలూయా. తొలగిపోకుండా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆమేన్. లక్ష్యం ఉంచాలి, స్థిరంగా ఉండాలి. ఆ స్థిరత్వం లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. చూడండి, తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఆ యేసు మీద మీరు ఏం చేయండి? లక్ష్యం ఉంచండి. ముందు నుంచే ఒకటి 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 చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. ఒక విషయాన్ని బయలుపరుచుకుంటూ వస్తున్నాడు, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చి ఎంతవరకు వాళ్ళు తీసుకొని వస్తానంటే ఆ పరిపూర్ణతలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వింటున్నారు, మీరు వస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. ఎందుకంటే పోగొట్టుకునేవారిగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉండేవారిగా ఉన్నారు, లక్ష్యము లేనివారిగా ఉన్నారు, స్థిరముగా లేనివారిగా ఉన్నారు. కాబట్టి మనం స్థిరపడలేకపోతున్నాం. ఇప్పుడు పౌలు ఆ స్థిరత్వంలోకి రావాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 6వ వచనం చదివేశారు కదా. 12వ వచనమా? సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఉందేమో అని, ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఏ హృదయం? 5వది ఏంటి చెప్పండి? విశ్వాసము లేని దుష్ట హృదయం. ఆమేన్. మొదటిది ఏంటి? తొలగిపోవద్దు, కొట్టుకుని పోవద్దు. ఆమేన్. హల్లెలూయా. మీరు వినిన సంగతులను కొట్టుకొని పోకున్నట్లు విడిచిపెట్టి అంటే వదిలేయడం. మీరు విన్న సంగతులు వదిలేయకుండా, కొట్టుపోకుండా ఉండడానికి మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. అలా ఉన్న విషయాలన్నీ కొట్టుకుపోతే నువ్వు ఎప్పటికీ సెటిల్ అవ్వవు. 1వ తరగతి పాఠాలు 1వ తరగతిలో వదిలేసి, 2వ తరగతి పాఠాలు 2వ తరగతిలో వదిలేసి, ఎప్పుడు పాఠాలు అప్పుడు మర్చిపోతూ ఉంటే యూ విల్ నాట్ సెటిల్. అవి కొట్టుకుని పోకూడదు. నీ నిర్లక్ష్యం చేయకూడదు. నీ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అలా నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుద్ది? అమ్మ, నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుద్ది చెప్పండి? నిర్లక్ష్యంగా ఉంటే పోగొట్టుకుంటావు. ఆమేన్. అవునా కదా? నిర్లక్ష్యంగా ఉంటే పోగొట్టుకుంటామా లేదా చెప్పండి? నిర్లక్ష్యంగా ఉన్న ఏడాది మనం ఏం చేస్తాం? ఏంటంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏంటంటే అంత అశ్రద్ధగా ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉంటే మీరు కోల్పోతారు కదా. ఎందుకని పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? అస్సలు మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆ యేసు మీద మీరేమించండి? లక్ష్యం ఉంచండి, ఏకాగ్రత కలిగి ఉండండి, మీ దృష్టి అంతా ఆయన మీద పెట్టండి. మీ దృష్టి తప్పిందో మీరు తప్పిపోతారు. మీ దృష్టి ఏకాగ్రత ఆయన మీద కాకుండా లోకం వైపు అటు ఇటు వెళ్ళిందో మీరు కూడా అటు ఇటు వెళ్ళిపోతారు. కాబట్టి లక్ష్యం ఉంచండి, తుదమట్టుకు స్థిరముగా ఉండండి. మీరు స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా మీ ఇల్లు ఏమైపోద్దో తెలుసా?
పాడైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 5వ విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి 5వ విషయం తెలుసా? ఒకవేళ దేవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి. ఎలాంటి దుష్ట హృదయమో తెలుసా? విశ్వాసం, ఈ దుష్ట హృదయం ఎలాంటి దుష్ట హృదయం? జీవం కలిగిన దేవుణ్ణే వదిలేసి వెళ్ళిపోతుంది. దేవుడే వద్దంటది, మందిరమే వద్దంటది, సహవాసమే వద్దంటది, వాక్యము వద్దంటది, ఏ విధమైన దైవికమైన కార్యము ఏది కూడా వద్దు 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 అంటది. ఎందుకంటే ఇదే దుష్ట హృదయము, విశ్వాసము లేని దుష్ట హృదయము. పౌలు ఏం చెప్తాడు తెలుసా? అలాంటి దుష్ట హృదయం ఉందేమో చూసుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దుష్ట హృదయం ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుళ్ళలోంచి తొలగిపోతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తొలగిపోయావంటే దేవుళ్ళో స్థిరపడలేవు, సంపూర్ణతలోనికి రాలేవు, పరిపూర్ణతలోనికి రాలేవు. ఇన్ని డిస్క్వాలిటీస్ ఉంటే, పోగొట్టుకుంటే, నిర్లక్ష్యంగా ఉంటే, లక్ష్యం లేకపోతే, స్థిరత్వం లేకపోతే, దుష్ట హృదయంతో ఉంటే, ఇన్ని విధాల బలహీనతలు ఉంటే, హౌ కెన్ యూ సెటిల్డ్? నువ్వు ఎలా పరిపూర్ణతలోనికి వస్తావు? నువ్వు ఎలా పరిపూర్ణతలోనికి వస్తావు? నీ పరిపూర్ణతలోనికి రావాలంటే, ఆ సంపూర్ణతలోనికి రావాలంటే, నేను అందుకని మొన్న శుక్రవారం శనివారం చెప్పాను, ఆయన పరిపూర్ణత ఎంతమందికి ఆశీర్వాదకరం ఉందో నేను చెప్పాను. ఆయన సంపూర్ణత ఎంతమందికి రక్షణకరంగా మారింది, ఎంతమందికి విమోచనకరంగా మారింది. ఆయన పరిపూర్ణత వల్ల ఎన్ని కార్యాలు జరిగాయి అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పౌలు అదే పరిపూర్ణతలోనికి, అదే సంపూర్ణతలోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు కోరుకున్న ఆయన కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు మనకి. బాబు, విన్న వాక్యాలు పోగొట్టుకోకండి, విడిచి పోగొట్టుకోకండి. అలా పోగొట్టుకుంటే మీరు ఎప్పటికీ సెటిల్ అవ్వలేరు, పరిపూర్ణులు కాలేరు, సంపూర్ణులు కాలేరు, ఇంటర్మీడియట్కి రాలేరు, డిగ్రీకి రాలేరు. ఆమేన్, హల్లెలూయా. ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయి, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయిపోయి, అన్నీ ఫెయిల్ అయిపోతుంటే ఎప్పటికి పాస్ అవుతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంపూర్ణతలోనికి రావాలంటే నిర్లక్ష్యం ఉండకూడదు, దేవుని మీద దృష్టి ఉండాలి, దుష్ట హృదయం అసలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరికైనా ఒకవేళ చెప్తున్నాడు, మీకు దుష్ట హృదయం ఉందా, దుష్ట హృదయం ఉందని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండండి, లక్ష్యం ఉంచండి. మీకు అర్థమవుతుందా? చెప్తున్నాడు అంతే. జాగ్రత్తగా ఉండండి, లక్ష్యం ఉంచండి, నిర్లక్ష్యంగా ఉండకండి. మీకు అర్థమవుతుందా? స్థిరంగా ఉండండి, ఉంచండి, అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది? అలా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడు ఒకటొకటిని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద బాంబు పేల్చడానికి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇలా విన్న సంగతులు వదిలిపోయే వాళ్ళకి, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళకి, దుష్ట హృదయం కలిగిన వాళ్ళకి వీళ్ళకి ఇంక చివరికి వచ్చే పెద్ద రోగం ఏంటో తెలుసా? మందబుద్ధి. ఆమేన్, హల్లెలూయా. చివరి రోగం ఏంటో తెలుసా? ఇంక చివరికి నీ రోగం కన్ఫర్మ్ అయిపోయింది. టెస్టులు ముందు నుంచి చెప్తున్నాం కదండి, జాగ్రత్తగా ఉండమని చెప్పాం కదా, ఇలా ఉండమని చెప్పాం కదా, ఇలా ఉండమని చెప్పాం కదా. చివరికి నీ రోగ నిర్ధారణ అయిపోయింది. ఏంటి నీ రోగ నిర్ధారణ ఏంటో తెలుసా? రోగ నిర్ధారణ ఏంటో తెలుసా అండి? మందబుద్ధి కలిగిన వాడవే ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. దేనికి మందబుద్ధి? వినుటకు మందబుద్ధి. ఆమేన్, హల్లెలూయా. వినడానికి మందబుద్ధి. ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ 5 కదా, 6ది. తర్వాత వచనం 15వ వచనం. నేడు మీరు ఆయన శబ్దం విని, 13వ వచనం నుంచి. ఓకే. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును మీ హృదయము కఠినపరచబడకుండునట్లు. ఆమేన్. ఏం చెప్తున్నాడు తెలుసా? హృదయము కఠినపరచుకోకండి. ఆమేన్. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ది ఏంటి? విడిచి కొట్టుకుని పోకూడదు. తర్వాత నిర్లక్ష్యంగా ఉండకూడదు. తర్వాత లక్ష్యం ఉంచాలి. తర్వాత
స్థిరముగా చేపట్టిన ఎడల, అంటే స్థిరంగా పట్టుకున్న ఎడల మీరే ఆ ఇల్లు అవుతారు. ఆమేన్. 5వది విశ్వాసము లేని దుష్ట హృదయము. 6వది కఠినపరుచుకోకండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పారులే, అలాగే చెప్తారులే, అలాగే ఉంటారులే, ఇంకంటే ఇందాంలే చూద్దాంలే అని వారి హృదయాన్ని వాళ్ళే కఠినం చేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఆ హృదయము కఠినమైపోద్ది, దేనికి స్పందించదు. చివరిది 4వ అధ్యాయం మొదటిది, 4వ అధ్యాయం మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని. అమ్మ, ఏం కలిగి ఉండండి? ఇవన్నీ ఏంటి? లక్ష్యం ఉంచండి, భయం కలిగి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని ఎందైనా దుష్ట హృదయం మీరు ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మరి విశేషముగా జాగ్రత్తగా ఉండండి, భయము కలిగి ఉండండి అంట. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో. వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా ఒకవేళ మీలో ఎవరైనా ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని ఎలా ఉండాలట? భయము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకి దేవుని వాక్యము మనలో ఉంటే, జాగ్రత్తగా వినండి, దేవుని వాక్యం మనలో ఉంటే అది ఫలిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. దేవుని వాక్యం మనలో ఉంటే అది ఫలిస్తుంది. ఒకవేళ దేవుని వాక్యం వినటానికి మందబుద్ధులుగా ఉంటే ఆ ఉన్న వాక్యం కూడా తీలోంచి తీసేస్తాడు దేవుడు. ఆ వాక్యం కూడా మనలోంచి తీసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు, చాలా కఠినంగా చెప్తున్నాడు. ఏమని తెలుసా? ఇతని గురించి అనేకమైన సంగతులు మీకు చెప్పవలసి ఉన్నది. మీకు భయం లేదు, శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, విశ్వాసము లేని దుష్ట హృదయము, కఠినమైన హృదయము, లక్ష్యం ఉంచట్లేదు, స్థిరత్వం లేదు, ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఎంత చెప్పినా మీకు వివరించి చెప్పడం చాలా కష్టం. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బాబు, మీ బ్యాచ్ సి సెక్షన్ బ్యాచ్ అమ్మా. ఏ బ్యాచ్ మీరందరూ? సి సెక్షన్ బ్యాచ్. మీకు ఎన్ని చెప్పినా ఎందుకు? వినుటకు మందబుద్ధి కలిగిన వారై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. బాబు, మీకు ఒక రోగం ఉంది. ఏంటి ఆ రోగం అంటే మీకు ఎంత చెప్పినా మీకు వినబడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎంత చెప్పినా మీకు వినబడదు, అది మీరు గ్రహించలేరు. ఆమేన్. హల్లెలూయా. వినడంలో మందకొడిగా ఉన్నారు. ఏమి చెప్పినా అసలు ఏమీ వాళ్ళకి వినబడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన నిజంగా చాలా మంచి, నేను చాలా చదివాను. ఎందుకు ఏం చెప్పడం మానేశాడు ఈయన? ఆయన గురించి ఏం చెప్పడం మానేశాడంటే, తీరా నాకు తెలిసిన విషయం ఏంటంటే, మల్కీసెదెకు అనే క్రమం నుంచి ఆయన ఎలా వచ్చాడు, దానికి దీనికి ఏంటి సంబంధం అనే విషయం చెప్పడం మానేశాడట. వాళ్ళకి మల్కీసెదెకు అని ఒక విషయమే చెప్పేసి అసలు ఆ క్రమంలోంచి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు అన్న విషయం వాళ్ళకి చెప్పడం మానేశాడట. ఎందుకు చెప్పడం మానేశాడంటే, వాళ్ళు ఎలా ఉన్నారు? మందబుద్ధి కలిగిన వారే ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు, యాక్టివ్గా లేరు, వినటానికి ఇంట్రెస్ట్గా లేరు. అందుకని వీళ్ళకి ఎన్ని చెప్పినా ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ ఒక సెక్షన్ ఉంది వీళ్ళకి. ఈ సెక్షన్ ఏంటంటే
పాలిచ్చే సెక్షను. ఏ సెక్షను? బాబు వీళ్ళు సి సెక్షన్లో పడండి, వాళ్ళకి పాలు ఇస్తే చాలు. వాళ్ళకి ఏమిస్తే చాలు? పాలు ఇస్తే చాలు. వాళ్ళకి పాలు ఇచ్చి పెంచేయండి. ఏ సెక్షన్లో ఉంటారో వాళ్ళకి బలమైన ఆహారం పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా గ్రేడ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ కాలమును బట్టి చూస్తే, మీ అనుభవాన్ని బట్టి చూస్తే మీరు ఎక్కడ ఉండవలసిన వారు తెలుసా? బోధకులుగా ఉండవలసిన వారు, గురువులుగా ఉండవలసిన వారు, మీరే అనేకులకి చెప్పాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా? ఎల్కేజీలో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సి సెక్షన్లో కూర్చున్నారు. పాలు తాగుతామంటున్నారు. బలమైన ఆహారం వద్దంటున్నారు. అయ్య బాబా బలమైన ఆహారం మాకు అరగట్లేదని అంటున్నారు. ఎందుకు బలమైన ఆహారం అడగట్లేదంటే అభ్యాసం లేదు, ప్రాక్టీస్ లేదు. రోజు కొంచెం 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 ఆహారం తింటే వాళ్ళు ప్రాక్టీస్ అయ్యే కొంచెం 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 అలాగా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. బిడ్డలారా, ఈరోజు మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎంత పరిపూర్ణత చెంది ఉన్నారు? ఆమేన్. ఎంత పరిపక్వతలో ఉన్నారు? ఎంత పరిపూర్ణులుగా ఉన్నారు? ఇంకా పాలు తాగే శిశువుల వలె ఉన్నారా? పెద్దలకు బలమైన ఆహారం తినే పెద్దల వలె ఉన్నారా? పెద్దలంటే ఎవరో? పరిపూర్ణులు, సంపూర్ణులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారి బాధ ఏంటో తెలుసా? పౌలు గారి యొక్క ప్రయాస ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 11వ వచనం మరొకసారి. బాబు మీరు మంద బుద్ధి కలిగిన వారై ఉండక దేని చేత? విశ్వాసము చేత. ఆమేన్. హల్లెలూయా. దేని చేత? విశ్వాసము చేత, ఓర్పు చేతను. ఎవరైతే వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి ఒక్కరు కూడా మీ నిరీక్షణ, మీ విశ్వాసము పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు ఎలాంటి ఆసక్తినైతే కనపరిచారో, ఎలాంటి శ్రద్ధనైతే కనిపించారో, ఎలాగైతే వినటానికి ఆసక్తిగా ఉన్నారో ఆ ఆసక్తిని చివరి వరకు. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు? చివరి వరకు అంటే ఎంతవరకు? చివరి వరకు అంటే ఏంటి? మనమన్నా వెళ్ళాలి, ఆయనన్నా రావాలి. అది తుద వరకు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు ఒక సీరియస్ ఎలిగేషన్, ఒక నేరం వారి మీద మోపుతున్నాడు. ఒక విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. ఈరోజు మీరు ఎలా ఉన్నారు తెలుసా? మీ దగ్గర మీకు ఒక రోగం ఉంది, మీకు ఒక బలహీనత ఉంది. అదేంటో తెలుసా? వినుటకు మంద బుద్ధి కలిగిన వారే ఉన్నారు. ఆమేన్. ఆ మంద బుద్ధి కలిగిన వారే మీరు ఉన్నట్లయితే మీరు చాలా నష్టపోతారు. అనేకమైన విషయాలు మీరు పోగొట్టుకుంటారు, అనేకమైన సత్యాలు మీరు పోగొట్టుకుంటారు, అనేక ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటారు. ఆసక్తి లేకపోతే మీరు ఏమీ నేర్చుకోరు. తెలిసిన ఒక ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైనా కొట్టాలని ట్రైనింగ్కి వెళ్ళిందంట. ట్రైనింగ్కి వెళ్ళి ఇప్పుడు 9 గంటల క్లాస్ అంటే 8:30కి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నదంట. ఎక్కడ? ఎందుకంటే ప్లేసులు ఉండేవి కదంట. అందుకని ఫస్ట్ 9 గంటే 8:15కి వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లో కూర్చుని ఉండేదంట. ప్రతిరోజు ఎవ్రీడే 6 నెలలో, 8 నెలలో, 10 నెలలో ట్రైనింగ్. మనకు తెలియదు ఎన్ని నెలల ట్రైనింగో. ప్రతిరోజు ఆవిడ పని ఏంటో తెలుసా? పొద్దుట లేచిపోవటం, 9 గంటల క్లాస్ అంటే 8 గంటలకి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయట. ఎన్ని ఉద్యోగాలు? 2. ఎందుకు? ఆసక్తి, శ్రద్ధ. ఆమేన్. ఈరోజు మన ఆసక్తిని బట్టే దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు 10వ వచనం నుంచి కూడా చదివండి. వెంటనే వారు వచ్చి వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరు గనుక
ఎలాగండి? ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆసక్తితో వాక్యమును అంగీకరించి. అమ్మా, వాక్యాన్ని ఎలా అంగీకరించారట? ఎలా అంగీకరించారు? వీరు తెస్సలోనియలో కంటే గనులు. ఎవరు వాళ్ళు? బెరయా వారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? బెరయా వాళ్ళు తెస్సలోనియల కంటే ఘనముగా ఉన్నారట. ఎందుకట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవు అని ప్రతి దినమును లేఖములను పరిశోధించుచు వచ్చిరి. అలా ఉన్నాయో లేవు అని చెప్పి ప్రతిరోజు కూడా లేఖనములను ఏం చేస్తూ వచ్చారట? పరిశోధిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు పరిశోధిస్తున్నారు రోజు? వాళ్ళ దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఆసక్తి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఇస్తున్న ఎలిగేషన్ ఏంటో తెలుసా? బాబు, మీకు ఆసక్తే లేదు. ఆమేన్, హల్లెలూయా. మందబుద్ధి కలిగిన వారే ఉన్నారు. మందబుద్ధులు కాక ఉండండి. మీరు ప్రారంభంలో ఎలాంటి ఆసక్తి అయితే ఉందో తుదమట్టుకు కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఆసక్తి లేకపోతే నేనేం చేయలేను. నేను కోరుకుంటున్నాను అంతే. ఆమేన్. నా కోరిక మీ జీవితంలో నెరవేరాలని రూల్ ఏమీ లేదు. మీరు పోగొట్టుకునేవారుగా ఉంటే, విడిచిపెట్టేవారుగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే, లక్ష్యం లేనివారుగా ఉంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటే, ఆమేన్, హల్లెలూయా, హృదయ కాఠిన్యము కలిగిన వారై ఉంటే, భయము లేని వారుగా ఉంటే, ఇలా ఉంటే నేనేమి చేయలేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసేది ఏముండదు. కాబట్టి మన ఆసక్తిని బట్టే దేవుడు మన జీవితంలో కార్యములు చెయ్యనుగాక. మన విశ్వాసాన్ని బట్టే దేవుడు కార్యములు చేయనుగాక. మన ప్రార్థన జీవితాన్ని బట్టే దేవుడు కార్యములు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిపూర్ణతలోనికి రాకపోతే, ఆ సంపూర్ణలోనికి రాకపోతే ఏం చేయలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయడం రాదండి, ఎన్ని సంవత్సరాలైనా నాకు చదవటం రాదండి, నాకు ఏం చెప్పడం రాదండి, దేవునికి స్తోత్రం, వాక్యం రాదండి, ఏమీ రాదండి. మరి ఎన్ని సంవత్సరాలు అయింది? హౌ మెనీ ఇయర్స్? కాలాన్ని బట్టి చూస్తే నువ్వు ఇంటర్మీడియట్లో ఉండాలి, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నావు. కాలాన్ని బట్టి చూస్తే నువ్వు అసలు ఉద్యోగమే చేసేయాలి, అనేకులకు బోధించేవాడిగా ఉండాలి. కానీ ఇంకా మూలపాఠాలను నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఆమేన్, హల్లెలూయా. అది వాళ్ళు ఈ తెస్సలోని సంఘాలతో ఆ హేతువు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఆమేన్. ఈరోజు ఇది మనుషుల వాక్యం, ఇది మనుషులు చెప్పారు, మనుషులది అనుకున్నాం అనుకోండి, ఇంక మన జీవితంలో ఎటువంటి బాగు రాదు. ఆమేన్, హల్లెలూయా. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. హల్లెలూయా. కార్యసిద్ధి చేయడం అంటే తెలుసా? కార్యము చేయుచున్నది. ఏ వాక్యమో? ఇది దేవుని వాక్యమని ఎవరైతే అంగీకరించారో, ఇది మనుషుల వాక్యము కాదని దేవుని వాక్యమని ఎవరైతే అంగీకరించారో వాళ్ళలో, వారి జీవితాలలో ఆ వాక్యము కార్యసిద్ధి చేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యము కార్యసిద్ధి చెయ్యాలంటే ఇది ఎవరి వాక్యం అని నమ్మాలి? దేవుని వాక్యమని నమ్మాలి. ఆమేన్. వినుటకు ఆసక్తి చూపించాలి. అలా ఉన్నదో లేదో అని పరిశోధన చేయాలి. దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఉంటే దేవుడు ఆ వాక్యాన్ని బట్టి చూడండి. తర్వాత ఆ వచనం అంటాడు, ఆ వాక్యమే. ఏ వాక్యమో?
దేవుని వాక్యమని మీరు అంగీకరించారు కదా, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకున్నది కూడా తీసివేయబడును. గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూసుకొనుడని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎలాగ వినుచున్నారో ఒక్కసారి చూసుకోండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మళ్ళీ మీకు అర్థం కాదు ఇది. మీరు ఎలా వినుచున్నారో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎంత జాగ్రత్తగా చూడాలంటే, ఎంత జాగ్రత్తగా చూడాలి. కలిగిన వానికి ఇవ్వబడును. ఆమేన్. హల్లెలూయా. నిన్న రాత్రి మీరు చదివిన మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కలిగిన వానికి ఇవ్వబడును, సమృద్ధిగా ఇవ్వబడును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు వచనాల్లో 4 నేలల కోసం గురించిన ఉపమానాన్ని యేసు ప్రభువారు మనకు అక్కడ చెప్పడం చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. నేను ఈ విధంగా చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎవరికైనా ఉందో వారికి ఎక్కువ ఇవ్వబడుతుంది, మరియు ఎవరికి లేని వారికి తమ యొద్ద ఉన్నదని అనుకున్నది కూడా తీసివేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఉన్నవారికి ఎక్కువ ఇవ్వబడుతుంది. ఆమేన్. కలిగి ఉన్నవారికి ఇంకా ఎక్కువ ఇస్తారు. లేని వాని యొద్ద నుండి ఏమి లేదు, ఏముంది? ఎలా వింటున్నారో ఆ స్వభావం. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వింటున్నారనుకో, సరిగ్గా వింటున్నారనుకోండి, దేవుడు ఇంకా ఇస్తాడు. ఆమేన్. సరిగ్గా వింటలేదనుకోండి, ఉన్నది కూడా అది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఎలా వింటున్నారో ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు సరిగ్గా వింటే కలిగి ఉన్నదానికి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు సరిగ్గా వింటే కలిగి ఉన్నదానికి కలిగిన వానికి ఇంకా ఇవ్వబడుతుంది. లేని వాని యొద్ద నుండి తన దగ్గర ఉన్న దగ్గర కూడా తీసేసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మరో మాటలో చెప్పాలంటే, మీరు వినడానికి కృప కలిగి ఉంటే మీరు ఇంకా ఎక్కువ కృప పొందుకుంటారు. ఆమేన్. కానీ మీరు లేకపోతే, మీరు కలిగి ఉన్నారని మీరు అనుకున్నది కూడా తీసివేయబడుతుంది. అంటే దేవుని వాక్యము. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది, దేవుని వాక్యం ఉందని మీరు అనుకుంటున్నారు కదా, ఆ ఉన్నదే మీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఒకవేళ మీరు బాగా వింటూ ఉంటే ఇంకా కృప పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. వినటానికి కృప కలిగిన వారై ఉంటే, వినటానికి ఆసక్తి కలిగిన వారై ఉంటే, వినటానికి విశ్వాసం కలిగిన వారై ఉంటే ఆ ఫలాన్ని పొందుకుంటారు, ఆ సమృద్ధిని పొందుకుంటారు. లేకపోతే ఉన్నది కూడా పోయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఎవడైనను వాక్యము వినివాడండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే ఆమేన్. హల్లెలూయా. వాక్య ప్రకారము ప్రవర్తిస్తూ ఉండండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినేవారుగా ఉంటే సరిపోదు. ఆమేన్. హల్లెలూయా. ఆ విన్న వాక్యము మన జీవితంలో ఆమేన్. హల్లెలూయా కార్యము చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు వినడానికి ఆసక్తి లేకపోతే, దాని విన్న వాక్యం ఫలించడానికి కార్యాలు జరగకపోతే మనం ఎటువంటి సంపూర్ణతను మనం పొందుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసుప్రభువు వారు విత్తనాలు జల్లేవారికి గురించి ఉపమానం చెప్తారు. అవునే కదా, విత్తనాలు జల్లేవారు ఉపమానం చెప్తారు. ఏంటో ఉపమానమో, కొన్ని విత్తనాలు నేల పక్కన పడ్డాయి, వాళ్ళు వింటారు కానీ పోతాయి.
మళ్ళీ విత్తనాలు చేరంట ముళ్ళ పొదలో పడ్డా. వాళ్ళు వింటారు కానీ వాళ్ళకి ఐహిక విచారాలు ఎక్కువ అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి కొన్ని విత్తనాలే ఫలిస్తాయి. అంతే కదా, యేసుప్రభు చెప్పిన ఉపమానం అదే కదా. విత్తనాలంటే ఏంటి? వాక్యము. కొన్ని అక్కడ పడతాయి, కొన్ని ఇక్కడ పడతాయి, కొన్ని రోడ్డు పక్కన పడిపోతాయి, కొన్ని ముళ్ళ పొదలో పడిపోతాయి. మంచి నేల మీద పడితేనే ఫలిస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము మన జీవితాల్లో ఫలించును గాక. దేవుని బిడ్డలారా, నేను ఒకే మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మన ఆసక్తిని బట్టే దేవుడు ఇంకా కొన్ని కార్యాలు చేస్తాడు. వినుటకు కృప కలిగిన వారు ఇంకా వినటానికి కృప పొందుకుంటారు. ఆ వినుటకు ఆసక్తి లేని వారు ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. అంటే దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటారు. పౌలు చాలా సీరియస్ ఎలిగేషన్ ఆ సంఘం పట్ల ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరు మందబుద్ధులు కాక వినటానికి ఆసక్తి లేని వారుగా ఉండకుండా అలా పాలు తాగే బ్యాచ్గా ఉండకండి. మీరు పరిపూర్ణులు కావండి, పరిపూర్ణులు కావండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా అటువంటి పరిపూర్ణతలోనికి మనల్ని నడిపించును గాక. అటువంటి సంపూర్ణతలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. అలాంటి ఏంటి ఆహారము తినే పెద్దవారి వలె, ఆమేన్, హల్లెలూయా, పాలు తాగే సి సెక్షన్లో కాకుండా ఆహారం తినే ఏ సెక్షన్లో దేవుడు మనల్ని ఉంచును గాక. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు అటువంటి పరిపూర్ణతలోనికి మనందరినీ నడిపించును గాక.